నల్గొండ జిల్లా చిట్యాలలో పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. 4 రోజులు పత్తి కొనుగోళ్ల కోసం అన్నదాతలు రాత్రి పగలు తేడా లేకుండా మిల్లు ముందు ఎదురు చూస్తుంటే పత్తి కొనేది లేదంటూ సీసీఐ అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు బంద్ పెడుతున్నట్లు వారం రోజుల ముందే మిల్లు ముందు ఎందుకు పెట్టలేని డిమాండ్ చేశారు. అధికారులు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ గల్లా పట్టుకుని నెట్టివేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయకుండా పోలీసులతో నానా బూతులు తిట్టడం ఏంటని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి దీన స్థితిలో ఉంది. ఈరోజు కేజీకి వచ్చేసి 40 రూపాయలు కేజీ కూలీల కొరత వల్ల ఈరోజు ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీల కొరత వల్ల ఈరోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈరోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకుందామంటే అవకాశం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ ఆటికి 4 రోజులు రాత్రి బావులు మిల్లు బయట గేట్ ఉందలా రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సీసీఐ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా నైట్కు నాటు నిలిపివేసి కొనుగోలు. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? అప్పులు చేసి మందుల షాపుల్లో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకుందామంటే మా నోటికాడు బుక్క ఆగిపోయింది. దయచేసి సీసీఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్ల ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలు చేయవలసిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మేము వచ్చి ఇక్కడ పత్తి కొనుగోలుకు ఒక 3 రోజులు అయింది సార్ వచ్చి. అయితే మాకు 10 తారీఖు దాకా డేట్ ఉందని చెప్పారు. 10 తారీఖు దాకా డేట్ ఉందంటే ఇంకొకటి మాకు ఎప్పుడైనా పత్తి కొనుగోలు ఎక్కడైనా బంద్ ఉన్నా ఒక 5 రోజులకు ముందే బయట బోర్డు రాసి పెట్టాలి సార్. బోర్డు రాసి పెట్టి ఇక్కడ మేము పత్తి కొంటలేము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎవరు రావద్దు కొనుగోలు అని ఒక బోర్డు పెట్టాలి. మాకేం చెప్పిందంటే గోపాల్ రెడ్డి సార్ కూడా మనకు తమరు ఏం చేసిరంటే ఒక ముచ్చట 10 తారీఖు దాకా అయితే మరి పోరాడదాము, నేను కూడా సాధ్యమైనంత వరకు చేస్తా, నేను కూడా రైతుల పట్టే ఉంటా, నేను మీ ఏమిటే ఉంటాను. నిన్న కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడిండు. వాళ్ళు దాంతో పాటు 150 బండ్లు తీసుకోవడం జరిగింది సార్. తీసుకున్నాక ఇంకొక ఇవాళ ఎంత 30-35 బండ్లు ఉంటాయి అక్కడ. ఆ 35 బండ్లు కూడా తీసుకోమని చెప్పేసిండు రాత్రి. గోపాల్ రెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడితే కలెక్టర్ ఏమన్నది, లేదు కొనుగోలు ఆపేసేయండి, మీరు అందరు పని చేసినాక మీరు ఎందుకు ఆపుతారు అని అంటే, లేదు సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందని మేము ఎవరు చెప్పినా మమ్మల్ని పట్టించుకుంటలేదు. 3 రోజులకి బట్టలు మార్చి ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి? చలికి గడగడ వణుకుంటూ రాత్రి వణుకుడు పడినాం సార్. మేము ఒక రైతు సార్, రైతుకి ఎంత ఇబ్బంది సార్, మాకు చాలా ఇబ్బంది సార్. భయంకరంగా ఎటేయలేక రోడ్డు మీకు వస్తే వీళ్ళు ఒకటి పట్లాడు మొదలుపెట్టి పోలీసు వాళ్ళు ఈరోజు పత్తి రైతులు చేస్తుంటే కనీసం వాళ్ళ కోరికలను వాళ్ళ పత్తి పంట కొనుగోలు చేయాలనే అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టి కానీ అధికారుల దృష్టి తేయడానికి ఈరోజు రైతులు ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈ రోడ్డు మీ అయ్య జాగిరా, మీ అమ్మ జాగిరా, లంజాడుగులారా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని గల్లాలు పట్టి గుంజేసి లెట్టేసి మమ్మల్ని దుర్భాషలాడిన రైతు పోలీసులు లేదనుకుంటా కూడా రైతులు ఏమనాలి? అసలు రైతు అంటే ఏంది? రైతుని ఒక మనిషిని గుద్దలు అంటాడు పత్తి